వెల్కమ్ టు వీకెండ్ మస్తీ ఛానల్. మనం ఎక్కడికి వచ్చామని చూస్తున్నారా? కృష్ణుడి టెంపుల్కి అనమాట. మనకు మదనపల్లిలోనే ఉంది కృష్ణుడి టెంపుల్ అనమాట. కొత్తగా ప్రారంభించారు. అంతా 1 year 2 years పైన అవుతుంది. ఇక్కడ మనకి ఎలా రావాలంటే మనకు ఎస్టేట్ నుంచి అయితే తటివారపల్లి బైపాస్లో నుంచి రైట్ కొడితే మన రింగ్ రోడ్ సర్కిల్ కొంచెం యువతలనే అనమాట. లెఫ్ట్లో మనకు స్వామివారి అక్కడ బ్యానర్ ఉంటుంది, దారి అనేసి. ఇక్కడికి టెంపుల్కి వెళ్ళాల్సిన దారి అనేది, ఆ దారి చిన్నగా వచ్చినారంటే ఇక్కడ టెంపుల్ అనేది ఉంది. బాగుంటుంది, ప్రశాంతంగా విజిట్ చేయండి. సరే ఫ్రెండ్స్, మీకు గుడి అంతా, కృష్ణుడికి గుడి అంతా చూపిస్తాను, ఒకసారి చూడని చెప్పుకోవాలి. చూడండి, కృష్ణుడి ఫోటో విగ్రహం అనమాట. చాలా బాగుంది గోవుని దగ్గర. తర్వాత వచ్చి ఇక్కడ మనకి చూడండి ఒక పార్క్, మినీ పార్క్ టైప్ లో అనమాట. ఎంత ప్రకృతి అందంగా డిజైన్ చేశారనమాట వాళ్ళు. చూడండి ఒకసారి ఎంత బాగుందంటే. అలాగే ఒకసారి చూడండి, రెండు కొండల మధ్యలో కృష్ణుడిది, 2 కొండల మధ్యలో అన్నమాట టెంపుల్. ఇటు సైడ్ అటు సైడ్ మధ్యలో నేను గుడి, కృష్ణుడిది టెంపుల్ అన్నమాట. ఈరోజు క్లోజ్ లో ఉంది, టైమింగ్ అయితే నాకు తెలియదు, క్లోజ్ లో ఉంది అన్నమాట. ఏదైనా ఫెస్టివల్స్ కి ఓపెన్ చేస్తారు ఇక్కడ టెంపుల్ అన్నమాట. ఫెస్టివల్స్ ఏమైనా ఉన్నాయి ఓపెన్ చేస్తారు. ఒకసారి లోపలికి చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే. పీస్ఫుల్ మైండ్, 2 కొండల మధ్యలో చాలా బాగుంటుంది. మనకి ఇంత దగ్గరలో మదనపల్లిలో కృష్ణుడి టెంపుల్ అనేది మనం దగ్గరలో పెట్టుకున్నాము, దగ్గరలో అనేది ఉంది. చూస్తున్నారు కదా ఎంత బాగుంది. వృద్ధులకి ఇట్లా కూర్చుని దానికి కూడా చైర్లు కూడా వేశారు లోపల అనమాట. ఎవరన్నా వృద్ధులు ఉంటాయి కదా. ఒకసారి బ్యాక్ సైడ్ లో చూపిస్తారండి. ప్లస్ వచ్చి చుట్టూ కొండ అనమాట. కొండ అనేది మధ్యలో దేవుని విగ్రహం అనేది పెట్టారనమాట. ఇక్కడ చూడండి ఒకసారి ఎలా ఉంది. టెంపుల్ అయితే చాలా పెద్దది అనమాట. టెంపుల్ కూడా చాలా పెద్దది, భక్తులు కూడా ఎక్కువ మందే రావచ్చు. చాలా బాగుంటుంది, విశాలమైన ప్లేస్ బ్యాక్ సైడ్ అనమాట. ఏదైనా క్రౌడ్ ఎక్కువగా ఉన్నా కూడా ఫ్రీగా ఒకవేళ గుడి చుట్టూ తిరిగేదానికి అవకాశం ఉంది. తర్వాత ఒకసారి వ్యూ చూడండి. మనకు బయట వచ్చినా కూడా ఎక్కువ మంది వెహికల్స్ కూడా ఇక్కడ డైరెక్ట్ పైకే వస్తాయి. వెహికల్స్ కూడా స్తంభం చూడండి, ఒకసారి ధ్వజస్తంభం అనమాట. చూడండి ఒకసారి, పాలరాయి అనమాట. ఇది పాలరాయితో ఎంత పెద్దగా ఉందంటే చూడండి ఒకసారి, చాలా పెద్దగా ఉంది. ఒకసారి వ్యూ కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉంది. వ్యూ అనేది కూడా చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి మనం ఫ్రంట్కి వద్దాము. చూడండి వ్యూ కూడా ఎలా ఉందంటే, చుట్టూ కొండలు, మదనపల్లిలో చుట్టూ కొండలు అనమాట. కొండల ప్రాంతంలో ఉంటుంది. మనకి కార్ పార్కింగ్స్, బైక్స్ కానీ ఏవైనా ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు అనమాట. వెహికల్స్ అనేది కూర్చునేదానికి కూడా చెట్ల కింద మనకి బల్లలు అనేది వేశారు. చాలా బాగుంటుంది. వెహికల్స్ అక్కడ పెట్టుకొని రావచ్చు పైకి, ఏం మాట్లాడాలన్నమాట. వెహికల్స్ కింద కూడా పార్కింగ్ ఉంది. ఇంకా కొంచెం కిందకి వెళ్తే కూడా కింద కూడా పార్కింగ్ అనేది ఉంది. ఎవరైనా విజిట్ చేయాలా, దేవుణ్ణి చూడాలా అనుకుంటే ఇక్కడ ఈ టెంపుల్కి వస్తే చాలా బాగుంటుంది. ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. ఈ టెంపుల్ దగ్గర చుట్టూ వాతావరణాలు చాలా బాగున్నాయి అనమాట. క్లైమేట్ కూడా బాగుంది. ఈవినింగ్ మార్నింగ్ టైంలో వచ్చి దేవుణ్ణి అనేది దర్శనం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మటుకు గుద్ది పెట్టండి. ఎంత చిన్నగా ఉన్నాయో చూడండి ఒకసారి ఆవులు అనేది. మనకి గోశాల కూడా ఉంది ఇక్కడ. గోశాల కూడా ఉందన్నమాట. కృష్ణుని దేవాలయం దగ్గర గోశాల కూడా ఉంది. ఆవులు కూడా కనబడతాయి. ఓకే అండి, బాయ్.